సచిన్ రాజ్ అత్యాధునిక వరల్డ్ క్లాస్ ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ తో అన్ని రకాల నొప్పులకు శాశ్వత పరిష్కారం. రెడ్డి ఇంకోటి ఈ మధ్యకాలంలో కాపు రిజర్వేషన్ల అంశం ప్రస్తావన వచ్చింది. కాపు రిజర్వేషన్లకు సంబంధించి ముద్రగడ్డ పద్మనాభం గారు చేసిన ఉద్యమం అందరికీ తెలుసు. ఇటీవల జరిగినటువంటి పరిణామాలు గత 10-15 రోజుల లోపు జరిగినటువంటి పరిణామాలు చూస్తే ముద్రగడ్డ పద్మనాభం గారు పవన్ కళ్యాణ్ భేటీ కాబోతున్నారనేది సమాచారం. ఈ భేటీ జరుగుతుందా? క్లారిటీ ఉందా మీకేమైనా? రిజర్వేషన్స్ ఇష్యూలో పద్మనాభం గారు గట్టి ప్రయత్నం ఆ రోజులో చేస్తున్నమాట వాస్తవమే, దాన్ని ఎవరు కారణం లేరు. మరి అయితే ఆయన చేసిన ప్రయత్నానికి తెలుగుదేశం పాజిటివ్గా రియాక్ట్ అయింది. తెలుగుదేశం అధినేత ఆ రోజులో చంద్రబాబు నాయుడు మరి దానికి తగ్గట్టుగానే మరి యాక్ట్ పాస్ చేశాడు. కాపులదేమో ఈడబ్ల్యూఎస్ కోటాలో 10%, 5% కాపులకు రిజర్వేషన్ కల్పిస్తూ బిల్లు పెట్టాడు. అది గవర్నర్ అప్రూవల్ తీసుకున్నాడు, అది నోటిఫికేషన్ చేశాడు. అయితే అది ఇంప్లిమెంట్ చేసే టైం వచ్చేటప్పటికి ఆయన టైం అయిపోయింది. మరి తెలుగుదేశం చేసేది కదా, చేయలేదు రిజర్వేషన్ విషయంలో అని చెప్పడానికి లేదు కదా. సరే, ఏది ఏమైనా పద్మనాభం గారు ఈవేళ ఆయన ఏ పార్టీలో కలుస్తాడు, వైఎస్ఆర్సీపీలోకి వెళ్తాడా, లేకపోతే జనసేనలోకి వెళ్తాడా, లేకపోతే బీజేపీలోకి వెళ్తాడా అనేటువంటి చర్చ జరిగిన సందర్భంలో ఆయనేమో వైఎస్ఆర్సీపీకి మాత్రం నేను సపోర్ట్ చేయట్లేదు అనేటువంటిది అది క్లియర్గా చెప్పడం జరిగింది. తర్వాత జనసేనతో పవన్ కళ్యాణ్తో కూడా ఆయన డైలాగ్ నడపడానికి ఆయన సంసిద్ధత తెలియపరిచినట్టుగా మన బొలిశెట్టి శ్రీనివాస్ గారు చెప్తున్నారు. రేపు 21, 22 తారీఖుల్లో ఆయన కలిసే అవకాశం పవన్ కళ్యాణ్ గారు ఎవరి పద్మనాభ గారిని కలిసే అవకాశం ఉందని కూడా వింటున్నాం. అది కలిసి ఆ ఇద్దరు మళ్ళీ సానుకూలంగా ఒక మాటకు వచ్చి పద్మనాభ గారు జనసేన పార్టీలో కలిసిన ఆశ్చర్యపడాల్సిన అవసరం పరిస్థితి లేదు. చూద్దామండి, ఏమవుతుందో చూద్దాం. అంటే 21వ తారీఖు పవన్ కళ్యాణ్ గారు అమలాపురం పర్యటన ఖరారైంది అనేది ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. అంటే ఈ పర్యటన సందర్భంగా ఆయన కిర్లంపూడి వెళ్తారా? ముద్రగడ్డ అవకాశం ఉందంటున్నారు. అది బొలిశెట్టి శ్రీనివాస్ గారు ప్రకటించారు. ఆయన ప్రకటించారంటే ఉన్నట్టే కదా లెక్క. సో అంటే జనసేనలోకి రావడానికి అవకాశాలు అయితే ఉన్నాయంటారు? ఉన్నాయి, దాంట్లో అనుమానం లేదు. ఇంకొకటి అంటే పవన్ కళ్యాణ్ గారితో కలవడము, అలానే ముద్రగడ్డ పద్మనాభం గారికి ఉన్నటువంటి రాజకీయ అనుభవం, వీటన్నిటిని చూస్తే కూడా ఇటీవల కాలంలో పవన్ కళ్యాణ్ గారు కాకినాడ యాత్ర చేసిన ప్రతి సందర్భంలోనూ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు ప్రస్తావన తీసుకొచ్చారు. ఆ విషయంలో ముద్రగడ్డ పద్మనాభం గారు కూడా రియాక్ట్ అయ్యి బహిరంగ లేఖ రాసినటువంటి పరిస్థితి ఉంది. ఈ పొరపచ్చాలు లేదంటే అభిప్రాయ భేదాలు ఇద్దరి మధ్య ఏర్పడినటువంటి అంశాల పైన సమాధానం ఎవరు చెప్పాలి, ఏ విధంగా చెప్పే అవకాశం ఉంది? రాజకీయాలు రోజులాగా మారుతూ ఉంటాయండి. ఒకప్పుడు ఏదో జరిగిందంటే అది ఇప్పుడు కూడా ఉండాలని నచ్చితే లేదు. చంద్రశేఖర్ రెడ్డి గారు పద్మనాభం గారు మంచి స్నేహితులు, దాంట్లో అనుభవం లేదు. ఇప్పటికీ స్నేహంగా ఉంటే ఉండొచ్చు, కానీ రాజకీయాలు లేవు. అందుకని రాజకీయాలు ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న మార్పుల వల్ల ఇవాళ పద్మనాభం గారు జనసేన పార్టీలోకి వస్తే మరి చంద్రశేఖర్ రెడ్డి గారు పద్మనాభం గారు బిజువులుగా మారే అవకాశం ఉంది కదా. అందుకని ఏది ఎప్పుడు జరుగుతుందో మనం వేచి చూడాల్సిందే, కానీ అంతకన్నా మనం దీనికి ఏమి విశ్లేషించడానికి ఏమీ అవకాశం లేదు. అంటే ఇప్పటివరకు కాపు ఉద్యమానికి సంబంధించి ముద్రగడ్డ గారిని ఒక ప్రత్యేకంగా చూశారు. అలానే కాపు సంక్షేమ సేన పేరుతో జనసేన పార్టీకి అండగా మీరు నిలబడ్డారనేటువంటి సంకేతాలను, ఒకవేళ ముద్రగడ్డ గారు పార్టీలోకి వస్తే హరిరామ జోగి గారి పాత్ర ఏ విధంగా ఉంటుంది, కాపు సంక్షేమ సేన పాత్ర ఏ విధంగా ఉంటుంది? మేమిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ అండి. నేను ముద్రగడ్డ పద్మనాభం మా ఇద్దరికి ఏ వ్యతిరేకత లేదు, మంచి స్నేహితులు ఉన్నాం, ఏనాటి నుంచి స్నేహితులు. ఆయన తొలిలో ఆ రోజులో ఆ కార్యక్రమం తీసుకున్నప్పుడు నేను కూడా పెద్ద సపోర్ట్ చేశా, నేను కూడా డప్పులు కొట్టా. అందుకని పద్మనాభం గారు వేరు, నేను వేరు కాదు, ఎప్పటికే మేము స్నేహితులే. ఆ మధ్యకాలంలో ఉత్తరం కూడా రాశాను ఒకప్పుడు. ఆయన కూడా జనసేనలో జాగ్రత్త కోరుతూనే ఉత్తరం రాశా.
అందుకని మా స్నేహానికి ఏ ఇబ్బంది ఉండదు. ఆయన మేము కలిస్తే ఇంకా ఎక్కువ బలం పట్టడానికి అవకాశం ఉంటుంది. కాపు ఉద్యమం అనండి, కాపు సంక్షేమం అనండి, ఇంకా బలపడే అవకాశం ఉంది. కానీ ఏమాత్రం కూడా దానికి నష్టం అంటూ ఏం లేదండి. సో ఇప్పటి వరకు రెండు పార్టీలు కలిసినాయి. మూడో పార్టీ ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ ఈ కూటమిలో చేరబోతుంది. రేపు ఎల్లుండి అలానే రాముడికి విగ్రహ ప్రతిష్టాపన జరిగిన తర్వాత జరగవచ్చు అనేటువంటి సంకేతాలు వస్తున్నాయి. భారతీయ జనతా పార్టీ కనుక ఈ కూటమిలోకి వస్తే మీరు వేసినటువంటి లెక్కలు అంచనాలు 50 సీట్లు 60 సీట్ల మధ్య ఉన్నటువంటి ఈక్వేషన్స్ మారే అవకాశాలు ఏమైనా ఉంటాయా? ఎందుకంటే జనసేనకు వచ్చి జనసేనకి వెళ్తాయి, బీజేపీకి వెళ్తే బీజేపీకి వెళ్తాయి. ఇంకో 5-6 పెరుగుతాయి, అది బీజేపీకి వెళ్ళే అవకాశం ఉంటుంది. దాంట్లో పెద్ద మార్పు ఉంటుందని నేను అనుకోనండి. బీజేపీకి కూడా కరెక్ట్ చాలా అవసరం దీంట్లో. ఎందుకంటే ప్రతిపక్ష ఓట్లు అవి కలిసి ప్రయాణం చేయాలి, చీమకోళ్ళు అనేటువంటి ప్రిన్సిపల్ మీద కదా ఈ రెండు కలిసి ఇవాళ తెలుగుదేశం జనసేన. అలాంటప్పుడు బీజేపీకి కూడా కలిసి చేసేయాల్సిన నష్టం ఉంది కదా. అందుకని వాళ్ళు కూడా కలనివ్వండి, కలిస్తే మళ్ళీ మంచి. కలిస్తే లాభం అంటారా? ఎందుకంటే లెక్కలు మారుతాయి, రాష్ట్ర విభజన తర్వాత హామీలు నెరవేర్చున్న కేంద్రమే కాబట్టి ఇబ్బంది పడతారనేటువంటి కొన్ని గ్రౌండ్ రిపోర్ట్స్ వస్తున్నాయని ప్రచారం జరుగుతుంది. లెక్కలే బాగా. ఎందుకంటే ఈవేళ జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలు చూస్తుంటే రాబోయేటువంటి కేంద్ర ప్రభుత్వం బీజేపీ అనేటువంటిది క్లియర్ కట్గా కనపడుతోంది. అలాంటి పరిస్థితుల్లో బీజేపీని కూడా పెట్టుకోవడం రేపు రాష్ట్రం యొక్క అభివృద్ధికి చాలా అవసరం నేను భావిస్తున్నా. కేంద్రం కూడా మనకు సపోర్ట్ ఉంటే ఏదేదో చేద్దాం అంటున్నారు. దీనికి మరింత బలం చేకూర్చి ఇంకా చేయడానికి రాష్ట్రాన్ని బాగుపరుచుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి బీజేపీని కూడా కలవండి. కనీసంలో లాభం ఉండకపోవచ్చు, నష్టం ఉండకపోవచ్చు, కానీ ఫ్యూచర్లో మాత్రం చాలా అవసరం అది. కాబట్టి బీజేపీకి కూడా కలుగునంటే నా ఉద్దేశం మంచిదని అనుకుంటున్నా. రైట్. ఇంకోటి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ యాక్టివేట్ అవుతుంది. ఏపీసీసీ పగ్గాలు షర్మిల చేపట్టబోతున్నారు. ఆల్రెడీ 21వ తారీఖు ముహూర్తం కూడా ఫిక్స్ అయిపోయినటువంటి పరిస్థితి. మీరు చాలా సుదీర్ఘకాలం పాటు కాంగ్రెస్లో పనిచేసినటువంటి నాయకుడిగా ఏ విధంగా చూస్తారు? కాంగ్రెస్ రివైవ్ అవ్వడానికి, పునరుత్తేజం పొందడానికి ఆంధ్రప్రదేశ్లో ఎంతవరకు అవకాశం ఉంది? నాకు వచ్చిన నమ్మకం లేదు. కాంగ్రెస్ మా బట్టే వెళ్తే 1% ఓట్లు పెట్టుకెళ్ళవచ్చు. అందుకని కాంగ్రెస్ బలపడటానికి ఎక్కడ అవకాశం రాకపోతే కలపట్లేదు. కానీ చాలామంది కాంగ్రెస్ నాయకులు, మాజీ కాంగ్రెస్ నాయకులు మళ్ళీ రియాక్టివేట్ అవుతున్నారనే ప్రచారం జరుగుతుంది. కడప నుంచి ఆపరేషన్ మొదలవుతుంది. స్తబ్దుగా ఉండి నిస్తేజంగా ఉన్నటువంటి నాయకత్వాన్ని అందరినీ ఒక పక్కకి తీసుకొచ్చి మళ్ళీ కాంగ్రెస్లో రియాక్టివేట్ చేస్తారు షర్మిల అనేటువంటి ప్రచారం జరుగుతుంది. సో ఇది ప్రభుత్వ వ్యతిరేక ఓటు అనేటువంటి అంశానికి గండి కొట్టేటువంటి అవకాశం ఉందా లేదా? నాయకులు ఎవరైనా కలిస్తే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కలుస్తారు. అయితే నాయకులు ఎన్ని ఓట్లు ఒక్కొక్కరు తీసుకెళ్తారనేటువంటిది అది నమ్మదగ్గ విషయం కాదు. ఈవేళ నాయకులు వెనకాల ఊరినే జనం వెళ్ళిపోతారని అనుకోవాల్సిన నష్టం ఉంటుందని నేను అనుకోను. దానివల్ల పెద్ద ప్రతిపక్ష ఓట్లు తీసుకెళ్ళి ప్రతిపక్ష ఓటుని నష్టపరిచే అంత ఇంకా కాంగ్రెస్ ఉంటుందని నేను అనుకోవట్లేదు.